అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పటివరకు మన ఛానల్లో ఎస్జిటి 1A పేపర్కి సంబంధించి 6 ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ 2Aకి సంబంధించి 2 మోడల్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోలు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆ వీడియోస్ షేర్ చేయండి. అలాగే మనం ఇప్పుడు 4/3/2024న జరిగిన 2A తెలుగు లాంగ్వేజ్ పేపర్ సెషన్ 2 ప్రీవియస్ పేపర్ చూసుకుందాం. ఈ పేపర్లో ఇచ్చిన సైకాలజీ బిట్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రవర్తన అనుభవాల శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రమని నిర్వచించినది. ఆప్షన్స్: పిల్స్బరీ, స్కిన్నర్, నార్మన్ ఎల్ మన్, ఎడ్విన్ జి బోరింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, స్కిన్నర్. క్వశ్చన్ నెంబర్ 2, పెరుగుదలకు సంబంధించి సరికాని ప్రవచనం. ఆప్షన్స్: పరిమాణాత్మకము, క్రియాత్మకం, భౌతిక మరియు బాహ్య స్వరూపం, పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, క్రియాత్మకం. క్రింది వానిలో కౌమార దశ అర్లాక్ ప్రకారం, అకార్డింగ్ టు అర్లాక్, కౌమార దశ ఏజ్ ఎంత అని అడిగారు. ఆప్షన్ చూడండి: 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు, 18 లేదా 20 సంవత్సరాల నుండి 30 లేదా 32 సంవత్సరాల వరకు, 6 సంవత్సరాల నుండి 10 లేదా 12 సంవత్సరాల వరకు, 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 13 లేదా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు. అందరూ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. అలాగే ఆన్సర్ నేను చెప్పడం కంటే ముందే మీరు ఎన్ని గెస్ చేయగలిగారో అది మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 4, పియాజే సిద్ధాంతం ప్రకారం సమస్య పరిష్కార సామర్థ్యం ఈ దశలో పెంపొందుతుంది. ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అమూర్త ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 5, మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది. ఆప్షన్స్: సిగ్మండ్ ఫ్రాయిడ్, ఎరిక్ ఎరిక్సన్, జీన్ పియాజే, లారెన్స్ కోల్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించారు. క్వశ్చన్ నెంబర్ 6, గ్రహం వాల్లాస్ రచించిన ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథంలో చెప్పబడిన సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ. ఆప్షన్స్: సన్నాహ దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ, గుప్త దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, గుప్త దశ. క్వశ్చన్ నెంబర్ 7, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము ప్రతిపాదించినది. ఆప్షన్స్: స్పియర్మన్, ఎల్ఎల్ థర్స్టన్, గిల్ఫర్డ్, హెచ్ గార్డనర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, హెచ్ గార్డనర్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతమును హెచ్ గార్డనర్ ప్రతిపాదించారు. క్వశ్చన్ నెంబర్ 8,
సమూహంలోని సభ్యుల అభిప్రాయాలకు, భావాలకు విలువను ఇచ్చే నాయకత్వ రకం. ఆప్షన్స్: నిరంకుశ, జోక్యరహిత, ప్రజాస్వామ్య, సార్వభౌమత్వ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ప్రజాస్వామ్య. క్వశ్చన్ నెంబర్ 9. తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడం క్రింది రక్షకతంత్రానికి ఉదాహరణ. మరొకసారి చూడండి. తనలోని ప్రేరకాలను లేదా లోపాలను ఇతరులకు ఆపాదించడం క్రింది రక్షకతంత్రానికి ఉదాహరణ. ఆప్షన్స్: ఉదాత్తీకరణ, దమనం, ప్రతిగమనం, ప్రక్షేపణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ప్రక్షేపణం. క్వశ్చన్ నెంబర్ 10. థార్స్టన్ రచించిన ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే గ్రంథంలో పేర్కొనబడిన మానసిక సామర్థ్యాల సంఖ్య. ఆప్షన్ చూడండి: 2, 7, 8, 10. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 7. క్వశ్చన్ నెంబర్ 11. రసాయన శాస్త్రంలోని అంశాలు మరియు ఎలక్ట్రానుల గురించిన జ్ఞానము ఆధునిక భౌతిక శాస్త్రం అభ్యసించేందుకు తోడ్పడితే ఈ రకమైన అభ్యసన బదలాయింపునకు సంబంధించిన సిద్ధాంతం. ఆప్షన్స్: సాధారణీకరణ సిద్ధాంతం, సమరూప అంశాల సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, సమగ్రాకృతి సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సమరూప అంశాల సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 12. ఇవి భావనలను అభ్యసించే పద్ధతులు. ఏ ఆవిష్కరణ, బి పోలికలు భేదాల ద్వారా, సి ఉదాహరణల ద్వారా, డి పదాల ద్వారా. ఇప్పుడు ఆప్షన్ చూడండి. బి మాత్రమే, ఏ, బి అండ్ సి, ఏ, బి, సి అండ్ డి, ఫోర్త్ ఆప్షన్ ఏ మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఏ, బి, సి అండ్ డి. క్వశ్చన్ నెంబర్ 13. ఈ క్రింద ఇవ్వబడిన బ్రోనర్ సిద్ధాంతంలోని ఒక ముఖ్య అంశం క్రియాత్మక, చిత్ర, ప్రతిమ, ప్రతీకాత్మక క్రమశ్రేణి పద్ధతులను కలిగి ఉంటుంది. ఆప్షన్స్: ప్రేరణ, బోధనా క్రమం, ఆవిష్కరణ, అభ్యసనం, అంతర్బుద్ధి చింతన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, బోధనా క్రమం. క్వశ్చన్ నెంబర్ 14. చందు 10 అర్ధరహిత పదాలను 9 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. వారం తర్వాత మరలా అవే పదాలను 6 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. చందు పొదుపు గణన. ఆప్షన్స్: 50, 33.3, 25, 10. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 33.3. క్వశ్చన్ నెంబర్ 15. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే
పరివర్తన అని చెప్పినవారు? ఆప్షన్స్: క్రో అండ్ క్రో, స్కిన్నర్, గేట్స్, స్మిత్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, గేట్స్. క్వశ్చన్ నెంబర్ 16. క్రింది వానిలో విద్యార్థుల అభ్యసనాన్ని ప్రభావితం చేసే సాంఘిక కారకం కానిది? ఆప్షన్స్: ఒత్తిడి, అనువంశికత, సాంఘిక పరిపక్వత, వివక్షత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అనువంశికత. క్వశ్చన్ నెంబర్ 17. నవ్యత, తరచుదనం, పునర్వర్తిత సూత్రాలు అంతర్లీనంగా ఉన్న అభ్యసన సూత్రం? ఆప్షన్స్: సంసిద్ధతా నియమం, ఫలిత నియమం, అభ్యాస నియమం, సామీప్యతా నియమం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, అభ్యాస నియమం. క్వశ్చన్ నెంబర్ 18. ప్రేరణకు సంబంధించి సరి అయినది కాని ప్రవచనం? ఆప్షన్స్: ప్రేరణ అభ్యసనానికి రాచబాట, ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది, ప్రేరణ గమ్యం వైపు నడిపించే ప్రక్రియ, ప్రేరణ వ్యక్తి అవసరాలతో ముడిపడి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్రేరణ అభ్యసన వేగాన్ని నిరోధిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 19. నిష్పాదనను మదింపు చేయడంలో ఇమిడియున్న రంగం? ఆప్షన్స్: జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సాంఘిక రంగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, జ్ఞానాత్మక రంగం. క్వశ్చన్ నెంబర్ 20. ప్రత్యక్ష ప్రక్రియలోని 5 దశలలో మొదటి దశ? ఆప్షన్స్: ఉద్దీపన ఎన్నిక, ఉద్దీపనల స్వీకరణ, ప్రతిస్పందన, నిర్వహణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉద్దీపనల స్వీకరణ. క్వశ్చన్ నెంబర్ 21. హెర్బార్ట్ ప్రకారం పాఠ్య పథకంలో మొదటి సోపానం? ఆప్షన్స్: సమర్పణ, ప్రణాళిక, సన్నాహం, సంసర్గం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సన్నాహం. క్వశ్చన్ నెంబర్ 22. ఆర్టీఈ 2009 ప్రకారం బడి బయట పిల్లలుగా ఈ వయస్సు వారిని పరిగణిస్తారు? ఆప్షన్స్: 3 నుంచి 10 సంవత్సరాలు, 6 నుంచి 14 సంవత్సరాలు, 6 నుంచి 18 సంవత్సరాలు, 3 నుంచి 18 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 6 నుంచి 14 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 23. అభ్యసన వైకల్యం అనే భావనను పరిచయం చేసినది? ఆప్షన్స్: కిర్క్, పార్కర్, జాన్సన్, మార్లాండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, కిర్క్. క్వశ్చన్ నెంబర్ 24. ఈ క్రింది వానిలో OERSకి
చందనిది. ఆప్షన్స్ రీయూజ్, రీవైజ్, రీవర్స్, రీమిక్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రీవర్స్. క్వశ్చన్ నెంబర్ 25. ఒక విద్యార్థి తన డిగ్రీ పూర్తి చేసిన తరువాత తగిన వృత్తి ఎంపిక కొరకు కావలసిన మార్గదర్శకత్వం. ఆప్షన్స్ వ్యక్తిగత, ఔద్యోగిక, విద్యా సంబంధిత, నిర్దేశిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఔద్యోగిక. క్వశ్చన్ నెంబర్ 26. టర్నర్ సిండ్రోమ్ వల్ల అవకాశం ఉండే వైకల్యం. ఆప్షన్స్ శ్రవణ వైకల్యం, దృష్టి వైకల్యం, మరుగుజ్జుతనం, అభ్యసన వైకల్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం. క్వశ్చన్ నెంబర్ 27. ఒక బైట్ విలువ. ఆప్షన్స్ 1024 బిట్స్, 1048 బిట్స్, 64 బిట్స్, 8 బిట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 8 బిట్స్. క్వశ్చన్ నెంబర్ 28. ఎంహెచ్ఆర్డి పేరును విద్యా మంత్రిత్వ శాఖగా మార్చమని సిఫార్సు చేసిన కమిటీ. ఆప్షన్స్ మొదలియార్, కొటారి, ఎన్ఏపి 1986, కస్తూరి రంగన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 కస్తూరి రంగన్. క్వశ్చన్ నెంబర్ 29. ఫిట్ ఇండియా కార్యక్రమ ఉద్దేశం. ఆప్షన్స్ పరిశోధన, హాజరు పెంపుదల, శారీరక ఆరోగ్యం, పరీక్షలకు సన్నద్ధత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శారీరక ఆరోగ్యం. క్వశ్చన్ నెంబర్ 30. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం. ఆప్షన్స్ 1986, 1978, 2020, 1968. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 1968. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. తెలుగు క్వశ్చన్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 31. పై పద్యంలో దైవ సన్నిధులు అనే మాటకు అర్థం. ఆప్షన్స్ మనుషులు, దైవంతో సమానమైన వారు, దేవుళ్ళ కన్నా గొప్పవారు, రాక్షసులు. ఆన్సర్ 2 దైవంతో సమానమైన వారు. దైవ సన్నిధులు అనే మాటకు అర్థం ఏంటంటే దైవంతో సమానమైన వారు. క్వశ్చన్ నెంబర్ 32. పై పద్యంలో లలిత సుగుణ జాల అనే మాటకు అర్థం. ఆప్షన్స్ లలిత గుణవంతురాలు, మంచి గుణాలు ఉన్నవారు, చెడు గుణాలు ఉన్నవారు, లలిత దుర్మార్గురాలు. ఆన్సర్ 2 మంచి గుణాలు ఉన్నవారు. లలిత సుగుణ జాల అనే మాటకు అర్థం ఏంటంటే మంచి గుణాలు ఉన్నవారు అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 33. పై గద్యంలో బ్రిటిష్ వారు
విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడానికి కారణం? ఆప్షన్స్: ఉపాధ్యాయుల నైపుణ్యాలు పెంచడానికి, భారతదేశ విద్యా విధానానికి నష్టం కలిగించుటకు, విద్యార్థులకు ఆనందం కలిగించడానికి, జాతీయవాదులను బంధించడానికి. ఆన్సర్ 4. జాతీయవాదులను బంధించడానికి. క్వశ్చన్ నెంబర్ 34. పై గద్యంలో దండి సత్యాగ్రహం అంటే? ఆప్షన్స్: భారతీయులపై బ్రిటిష్ వారు చేసిన దమనకాండ, బ్రిటిష్ వారిపై భారతీయులు చేసిన దండయాత్ర, భారతీయులు స్వయంగా ఉప్పు తయారు చేసుకునే ఉద్యమం, బ్రిటిష్ వారి నియమాలకు తల ఒగ్గి భారతీయులు చేసిన. ఆన్సర్ 3. భారతీయులు స్వయంగా ఉప్పు తయారు చేసుకునే ఉద్యమం. క్వశ్చన్ నెంబర్ 35. ఒక పద్యంలో కానీ, పద్య పాదంలో కానీ, వాక్యంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమైతే? ఆప్షన్స్: వృత్యను ప్రాసాలంకారం, చేకాను ప్రాసాలంకారం, లాటాను ప్రాసాలంకారం, రూపకాలంకారం. ఆన్సర్ 1. వృత్యను ప్రాసాలంకారం. క్వశ్చన్ నెంబర్ 36. శరీరం, మేను, దేహం ఈ పదాలకు సరి అయిన పర్యాయ పదాన్ని గుర్తించండి. ఆప్షన్స్: వడలు, బుడలు, పడవ, కడవ. ఆన్సర్ 2. వడలు. క్వశ్చన్ నెంబర్ 37. ఆంధ్ర వైభవం పాఠ్యాంశ ఇతివృత్తం. ఆప్షన్స్: తల్లి ప్రేమ, రాష్ట్ర కీర్తి, కష్టజీవుల శ్రమ, సామాజిక స్పృహ. ఆన్సర్ 2. రాష్ట్ర కీర్తి. క్వశ్చన్ నెంబర్ 38. మొలక, జలము, రక్తము ఈ పదాలకు సరి అయిన నానార్థ పదం గుర్తించండి. ఆప్షన్స్: అంకురం, అంకుశం, బతుకు, గతుకు. ఆన్సర్ 1. అంకురం. క్వశ్చన్ నెంబర్ 39. అజ్ఞానం అనే అంధకారమును ఛేదించువాడు. వృత్ప్రత్యర్థ పదం. ఆప్షన్స్: జ్ఞాని, గురువు, శిష్యుడు, అజ్ఞాని. ఆన్సర్ 2. గురువు. క్వశ్చన్ నెంబర్ 40. యజ్ఞము ప్రకృతి పదానికి వికృతి. ఆప్షన్స్: జనము, జన్నము, జగడం, జారుట. ఆన్సర్ 2. జన్నము. క్వశ్చన్ నెంబర్ 41. తప్పించుకోవడానికి వీలులేని పరిస్థితి ఈ అర్థమిచ్చే జాతీయ పదం. ఆప్షన్స్: స్నేహహస్తాలు, కబంధ హస్తాలు, ఆపన్న హస్తాలు, రిక్త హస్తాలు. ఆన్సర్ 2. కబంధ హస్తాలు. క్వశ్చన్ నెంబర్ 42. ఆత్రేయ అసలు పేరు. ఆప్షన్స్: రాచకొండ విశ్వనాథ శాస్త్రి, బాల త్రిపుర సుందరమ్మ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, కిలాంబి వెంకట నరసింహాచార్యులు. ఆన్సర్ 4. కిలాంబి వెంకట నరసింహాచార్యులు. క్వశ్చన్ నెంబర్ 43. భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ మానవీయతను మేల్కొల్పడం ఈ పాఠం ఉద్దేశం. ఆప్షన్స్: ధర్మబోధ,
హరివిల్లు, ఆత్మకథ, తీర్పు. ఆన్సర్ 2 హరివిల్లు. క్వశ్చన్ నెంబర్ 44. రా గణములో ఉండే గురు లఘువులు. ఆప్షన్స్: గురువు, 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 లఘువు, గురువు, లఘువు, లఘువు, గురువు, గురువు, లఘువు, లఘువు. ఆన్సర్ 2 గురువు, లఘువు, గురువు. క్వశ్చన్ నెంబర్ 45. భరత ప్లస్ ఉర్వర కలిపితే ఏ సంధి అవుతుంది? ఆప్షన్స్: అత్వసంధి, గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, సంధి కార్యం జరగదు. ఆన్సర్ 2 గుణసంధి. క్వశ్చన్ నెంబర్ 46. అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినది. ఆప్షన్స్: బహుపద ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం. ఆన్సర్ 2 బహువ్రీహి సమాసం. క్వశ్చన్ నెంబర్ 47. సూర్యాత్మజ పదానికి అర్థం. ఆప్షన్స్: యమునా నది, గంగా నది, గోదావరి, కృష్ణా నది. ఆన్సర్ 1 యమునా నది. క్వశ్చన్ నెంబర్ 48. చిత్రగ్రీవం గెంతుతూ వెళ్ళింది. ఇది ఏ వాక్యం? ఆప్షన్స్: అత్రర్థక వాక్యం, ఛేదర్థక వాక్యం, అప్యర్థక వాక్యం, క్మ్యార్థక వాక్యం. ఆన్సర్ 1 సత్రర్థక వాక్యం. క్వశ్చన్ నెంబర్ 49. నేను తిరుపతికి వెళతాను అని అమ్మ అన్నది. ఈ వాక్యాన్ని పరోక్ష కథనంలోకి మార్చగా. ఆప్షన్స్: తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది, తాను తిరుపతికి వెళ్ళబోనని అమ్మ అన్నది, మనము తిరుపతికి వెళదాము అని అమ్మ అన్నది, తాను తిరుపతికి వెళ్ళనని అమ్మ అన్నది. ఆన్సర్ 1 తాను తిరుపతికి వెళతానని అమ్మ అన్నది. క్వశ్చన్ నెంబర్ 50. తొలి తెలుగు నవల. ఆప్షన్స్: మను చరిత్ర, రాజశేఖర చరిత్ర, కాశీయాత్ర చరిత్ర, యయాతి చరిత్ర. ఆన్సర్ 2 రాజశేఖర చరిత్ర. క్వశ్చన్ నెంబర్ 51. మున్నుడి అని దీనిని అంటారు. ఆప్షన్స్: వచనము, పీఠిక, గద్యము, వ్యాసం. ఆన్సర్ 2 పీఠిక. క్వశ్చన్ నెంబర్ 52. శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ సంకీర్తనలు రచించి స్వామికే అంకితమిచ్చిన వాగ్గేయకారుడు. ఆప్షన్స్: వరదయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య. ఆన్సర్ 4 అన్నమయ్య. క్వశ్చన్ నెంబర్ 53. శారదారాత్రులుజ్వల లసత్తర తారకహార పంక్తులం ఈ పద్యపాదం. ఆప్షన్స్: మత్తేబం, ఉత్పలమాల, సర్దూలం, చంపకమాల. ఆన్సర్ 2 ఉత్పలమాల. క్వశ్చన్ నెంబర్ 54. చారువాక శతకకర్త. ఆప్షన్స్: బలరామకృష్ణ, శ్రీరామకృష్ణ, రామకృష్ణ, కృష్ణమాచార్య. ఆన్సర్ 1 బలరామకృష్ణ. క్వశ్చన్ నెంబర్ 55. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం కొన్ని సందర్భాలలో నిత్యంగా, కొన్ని చోట్ల నిషేధంగా, మరికొన్ని చోట్ల వికల్పంగా, కొన్ని సందర్భాల్లో అన్య విధంగా జరగడం. ఆప్షన్స్: బాధితం,
బహుళకం, బాధాకరం, బహుళం. ఆన్సర్ 4 బహుళం. క్వశ్చన్ నెంబర్ 56. ఏననుగుల వీరస్వామి రచన? ఆప్షన్స్: రష్యాలో స్నేహయాత్ర, కాశీయాత్ర చరిత్ర, నవభారతి, తెలుగు భాషా చరిత్ర. ఆన్సర్ 2 కాశీయాత్ర చరిత్ర. క్వశ్చన్ నెంబర్ 57. పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ప్రాస, యతిమైత్రి, మైత్రి, రగడ. ఆన్సర్ 1 ప్రాస. క్వశ్చన్ నెంబర్ 58. క్రింది వానిలో వ్యతిరేకార్థక క్రియాపదం. ఆప్షన్స్: నడిస్తే, నడవక, నడుస్తూ, నడిచి. ఆన్సర్ 2 నడవక. క్వశ్చన్ నెంబర్ 59. ఉత్తమ పురుషకు సంబంధించిన సర్వనామ పదాలు. ఆప్షన్స్: అతడు, ఆమె, నీవు, మీరు, నేను, మేము, అది, ఇది. ఆన్సర్ 3 నేను, మేము. క్వశ్చన్ నెంబర్ 60. చతుర్థి విభక్తి ప్రత్యయాలు. ఆప్షన్స్: అందున్, నన్, వలనన్, కంటెన్ పట్టి, చే, చేత, తో, తోడ, కొరకున్, కై. ఆన్సర్ 4 కొరకున్, కై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ సెషన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 61. Read the following conversation. A. I have my final examination today. B. All the best. The intention of B in the above conversation is. Options are: option 1, to offer some advice; option 2, to express thankfulness; option 3, to curse A; option 4, to express good wishes. Correct answer is option 4, to express good wishes. Next question number 62. You are offered a cup of coffee. You want to accept the offer. How would you accept the offer politely? Choose your answer from the following. Options are: option 1, I hope everything goes well; option 2, thanks a lot; option 3, all the best; option 4, same to you. The correct answer is option 2, thanks a lot. Question number 63. Choose the option that is a formal salutation for the formal invitation. Options are: option 1, hi there; option 2, dear, recipient's name; option 3, hello; option 4, to whom it may concern. Correct answer is option 2, dear, recipient's name. Question number 64. The significance of the title in a short poem is. Options are: option 1, titles are optional; option 2, titles distract context and insight; 3, titles are used in longer poems; 4, titles provide context and insight. Correct answer is option 4, title provide context and insight. Question number 65. Choose the correctly punctuated sentence. Option 1. Father said, do you have a pair of old shoes? Option 2. Father said, do you have a pair old shoes? Third one. Father said, do you have a pair of old shoes? Option 4. Father said, do you have a pair of old shoes? Correct answer is option 2. Father said, do you have a pair old shoes? Question number 66. Both he and you must attend the function. Choose the part that has grammatical error. Correct answer is option 2, B. Question number 67. Choose the suffix that suits to get the noun form of word honest. Options are ly, option 2,
Y. Option 3. Ness. Option 4. LLY. Correct answer is option 2. Y. Question number 68. The word masterpiece has stress on. Options are option 1 the second syllable, second one the third syllable, third one the second and third syllable, fourth one the first syllable. Correct answer is fourth option the first syllable. Question number 69. Choose the meaning of the idiom took by surprise. Options are option 1 taking part in an event. Second option happiness when you are not expecting. Third one to be a part of. Fourth one for a very long duration. Correct answer is option 2 happens when you are not expecting. Question number 70. After a very spell of heat, the weather is dash at last. Choose the phrase that fits the blank. Options are option 1, looking into, option 2, look in, option 3, look after, option 4, looking up. Correct answer is option 4, looking up. Question number 71. Choose the misspelled word out of the given options. First one, apologies. Second one, communal. Third one, conviction. Fourth one, impression. Correct answer is option 1, apologies. Question number 72. Choose the option that can be used as a one word substitute for a branch of philosophy that studies the principles of beauty in art. Choose the antonym of the word freak. Options are option 1, epistle, option 2, aesthetics, option 3, agonistic, option 4, prodigy. Correct answer is option 2, aesthetics. Question number 73. A light convulsion passed over it, but it did not stir. Choose the synonym of the word convulsion. Options are option 1, composure, option 2, shiver, option 3, tranquility, option 4, equanimity. Correct answer is option 2, shiver. Question number 74. His mother thought Albert was freak. Choose the antonym of the word freak. Options are option 1 rarity, option 2 mutant, option 3 deviant, option 4 normal. Correct answer is option 4 normal. Question number 75. Choose the sentence in which the articles are properly used. Option 1 the more he drank, the better he felt. Option 2 he was able to capture such the large tiger. Option 3 I'll give him the good beating. Option 4 he had never carried an sword. Correct answer is option 1. The more he drank, the better he felt. Question number 76. He is trying to adapt himself dash the regrettable occasion. Choose the word that fits the blank. Options are option 1 with, option 2 by, option 3 to, option 4 off. Correct answer is option 3 2. Question number 77. I dash cut my hair every month. Choose the correct option that fits the blank. Options are option 1 has to, option 2 has to, option 3 have to, option 4 had to. Correct answer is option 3 have to. Question number 78. Choose the pair of sentences that can be written as a single sentence using the word if. Options are option 1, don't tease the dog, it'll bite you. Option 2, I was going to college, I saw a snake. Option 3, I woke up late, she's a doctor. Option 4, they are late, I like sweets. Correct answer is option 1, don't tease the dog, it'll bite you. Question number 79. She asked me, when are we going to leave? Choose the reported speech of the sentence above. Options are option 1. She told me to leave this place. Option 2. She asked me, why are we going to leave? Option 3. She asked me, when are they going to leave? Option 4. She asked me, when were we going to leave? Correct answer is option 4. She asked me, when were we going to leave? Question number 80. Choose the sentence in passive voice. Options are option 1. The house was built in the middle of the 19th century. Option 2. We lived in our ancestral house. Option 3. Mine was a very secure childhood. Option 4. I had three close friends in my childhood. Correct answer is option 1. The
house was built in the middle of the 19th century? Question number 81. 20% of the sum dash given to the children's hospital. Choose the option that fits the blank. Options are option 1 are, option 2 have, option 3 was, option 4 were. Correct answer is option 3 was. Question number 82. The meeting which was held in the town hall was a great success. The above sentence has options are option 1 a defining relative clause, option 2 a non-defining relative clause, option 3 a noun clause, option 4 a conditional clause. Correct answer is option 1 a defining relative clause. Question number 83. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. In the above sentence, the word so is. Options are option 1 a preposition, option 2 a linker, option 3 an adverb, option 4 a conjunction. Correct answer is option 3 an adverb. Question number 84. Imagine having no legs to kick pebbles down the street, to walk or run, to bicycle or skateboard. In the above sentence, the word bicycle is. Options are option 1 a verb, option 2 a noun, option 3 a common noun, option 4 an adjective. Correct answer is option 1 a verb. Question number 85. I have read the books and returned it to the library. This is options are option 1 a simple sentence, option 2 a compound sentence, option 3 a complex sentence, option 4 a compound complex sentence. Correct answer is option 2 a compound sentence. Question number 86. I understood your problems. Dash, I can't help you. Choose the linking word that fits in the blank. Options are option 1 so, option 2 though, option 3 although, option 4 however. Correct answer is option 4 however. Question number 87. Victoria was dressed dash colors. Choose the correct preposition that fits the blank. Options are option 1 in, option 2 with, option 3 by, option 4 on. Correct answer is option 1 in. Question number 88. Shall I make a cup of coffee for you? The above sentence indicates options are option 1 advice, option 2 offer, option 3 making a request, option 4 expressing possibility. Correct answer is option 2 offer. Question number 89. Read the following passage. Don Quixote the knife found 30 to 40 windmills. He mistook them for giants. He was so fond of adventure that he decided to fight them. He wanted to make a lot of money by defeating them. Sancho Panza, his lawyer Square, tried to warn him that they were only windmills, but they didn't pay any attention. Question is, Don Quixote misunderstood the windmills for. Options are option 1 giants, option 2 dragons, option 3 castles, option 4 bandits. Correct answer is option 1 giants. Question number 90. Don Quixote decided to fight the windmills. Options are option 1 to impress Sancho Panza, option 2 to prove his loyalty to his squire, option 3 to make a lot of money, option 4 because he was fond of adventure. Correct answer is option 4 because he was fond of adventure. Thank you for watching. Please like, subscribe and share the video with your friends and family. Thank you. తెలుగు సెషన్ 2 క్వశ్చన్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 91. బసవ 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 వృషాధిప అనే మకుటంతో వచ్చిన శతకం. ఆప్షన్స్: వృషోత్సర్జన పురాణం, వృషాధిప ప్రబంధము, వృషోత్సర్జన శతకం, వృషాధిప శతకం. ఆన్సర్ 4 వృషాధిప శతకం. క్వశ్చన్ నెంబర్ 92. రెడ్డి రాజుల ఆస్థానంలో ఉన్న ఎర్రన కాలం. ఆప్షన్స్:
11వ శతాబ్దం, 13వ శతాబ్దం, 14వ శతాబ్దం, 15వ శతాబ్దం. ఆన్సర్ 3, 14వ శతాబ్దం. క్వశ్చన్ నెంబర్ 93. శబ్దాలంకారాలతో తెలుగు నేలలోని భక్తుల జిహ్వపై చిరకాలం నిలిచిన సహజ కవి. ఆప్షన్స్: మారణ, ఎర్రన్న, సోమన, పోతన. ఆన్సర్ 4, పోతన. క్వశ్చన్ నెంబర్ 94. అభినవదండి అనే బిరుదు ఉన్న కవి. ఆప్షన్స్: మారణ, మూలఘటిక కేతన, బద్దెన, గోన బుద్ధారెడ్డి. ఆన్సర్ 2, మూలఘటిక కేతన. క్వశ్చన్ నెంబర్ 95. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలోని ఇతివృత్తం. ఆప్షన్స్: గోపరాజు ఆత్మకథ, సింహాల కథలు, భోజరాజు విక్రమార్కుడి సింహాసనాన్ని ఎక్కేటప్పుడు సాలబంజికలు చెప్పిన కథలు, అక్బర్ బీర్బల్ కథలు. ఆన్సర్ 3, భోజరాజు విక్రమార్కుడి సింహాసనాన్ని ఎక్కేటప్పుడు సాలబంజికలు చెప్పిన కథలు. క్వశ్చన్ నెంబర్ 96. శుచిముఖి ప్రభావతి ప్రద్యుమ్నంలో ఒక పాత్ర ఇది. ఆప్షన్స్: నాయిక, ఒక పక్షి, ఒక జంతువు, అప్సరస. ఆన్సర్ 2, ఒక పక్షి. క్వశ్చన్ నెంబర్ 97. అష్టదిగ్గజాలలో కల్పిత కథా వస్తువుతో కావ్య రచన చేసిన వారు. ఆప్షన్స్: అయ్యల రాజు రామభద్రుడు, పింగళి సూరన, అల్లసాని పెద్దన, నంది తిమ్మన. ఆన్సర్ 2, పింగళి సూరన. క్వశ్చన్ నెంబర్ 98. ఛందో నియమాలకు భంగం కలగకుండా ఆధునిక ఇతివృత్తాన్ని స్వీకరించి రచన కొనసాగిస్తే దానిని ఈ ప్రక్రియ అనవచ్చు. ఆప్షన్స్: ప్రాచీన పద్యం, ఆధునిక పద్యం, మధ్యయుగ పద్యం, అధిక్షేప పద్యం. ఆన్సర్ 2, ఆధునిక పద్యం. క్వశ్చన్ నెంబర్ 99. కన్యాశుల్కం నాటక రచయిత. ఆప్షన్స్: సి నారాయణ రెడ్డి, నాయని సుబ్బారావు, రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు. ఆన్సర్ 4, గురజాడ అప్పారావు. క్వశ్చన్ నెంబర్ 100. మాండలికాల విషయంలో మధ్య మండలం అంటే. ఆప్షన్స్: మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలు, ఉభయ గోదావరిలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు. ఆన్సర్ 4, ఉభయ గోదావరిలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు. క్వశ్చన్ నెంబర్ 101. ఆంధ్ర పండిత విశక్కుల భాషా భేషజము గ్రంథ రచయిత. ఆప్షన్స్: గిడుగు సీతాపతి,
గిడుగు వెంకట రామూర్తి పంతులు, జయంతి రామయ్య పంతులు, గురజాడ వెంకట అప్పారావు. ఆన్సర్ 2. గిడుగు వెంకట రామూర్తి పంతులు. క్వశ్చన్ నెంబర్ 102. దాత్వాదులకు ధాతువులు చేరి విలక్షణమైన అర్థాన్ని బోధించే రూపాలు. ఆప్షన్స్: జాతీయాలు, శబ్ద పల్లవాలు, నిష్పన్న రూపాలు, అనేకార్థ పదాలు. ఆన్సర్ 2. శబ్ద పల్లవాలు. క్వశ్చన్ నెంబర్ 103. ఠ డ వర్ణాలు. ఆప్షన్స్: మూర్ధన్య కంపితములు, తాళవ్య కంపితములు, దంత మూలీయ నాదములు, మూర్ధన్య స్పర్శములు. ఆన్సర్ 4. మూర్ధన్య స్పర్శములు. క్వశ్చన్ నెంబర్ 104. వాక్యం రసాత్మకం కావ్యం అని నిర్వచించిన ఆలంకారికుడు. ఆప్షన్స్: ఆనందవర్ధనుడు, భోజుడు, కుంతకుడు, విశ్వనాథుడు. ఆన్సర్ 4. విశ్వనాథుడు. క్వశ్చన్ నెంబర్ 105. చతుర్వర్గ వ్యుత్పత్తిని కావ్య ప్రయోజనంగా చెప్పిన అలంకారికుడు. ఆప్షన్స్: ఆనందవర్ధనుడు, భామహుడు, మమ్మటుడు, క్షేమేంద్రుడు. ఆన్సర్ 2. భామహుడు. క్వశ్చన్ నెంబర్ 106. కావ్య హేతువులలో ఒకటైన ప్రతిభను కానే అనే పాశ్చాత్య పండితుడు ఇలా అన్నాడు. ఆప్షన్స్: సబ్లైమ్, ఇమాజినేషన్, ప్రిపోజిషన్, హాలుసినేషన్. ఆన్సర్ 2. ఇమాజినేషన్. క్వశ్చన్ నెంబర్ 107. భోగిని దండకం వీరభద్ర విజయం రాసిన కవి కాలం. ఆప్షన్స్: 15వ శతాబ్దం, 14వ శతాబ్దం, 12వ శతాబ్దం, 16వ శతాబ్దం. ఆన్సర్ 1. 15వ శతాబ్దం. క్వశ్చన్ నెంబర్ 108. దుష్యంతుడి మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు హితోపదేశం చేయడమే ఈ పాఠం నేపథ్యం. ఆప్షన్స్: ఆత్మకథ, ధర్మబోధ, తీర్పు, హరివిల్లు. ఆన్సర్ 2. ధర్మబోధ. క్వశ్చన్ నెంబర్ 109. గ్రామ పరిస్థితులను గూర్చి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఆప్షన్స్: మాతృభావన, ధన్యుడు, మాణిక్యవీణ, జానపదుని జాబు. ఆన్సర్ 4. జానపదుని జాబు. క్వశ్చన్ నెంబర్ 110. కానీ సోదరా, మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం. మాలిన్యంలోని ఈ భావాలు ఎవరివి? ఆప్షన్స్: దేవిప్రియ, గుర్రం జాషువా, పైడి తేరేష్ బాబు, డాక్టర్ సివి సుబ్బన్న. ఆన్సర్ 1. దేవిప్రియ.
క్వశ్చన్ నెంబర్ 111. సాధారణ గృహిణి రూపంలో పార్వతీదేవి కనిపించిన పాఠం. ఆప్షన్స్: వెన్నెల, మాణిక్యవీణ, భిక్ష, మాతృభావన. ఆన్సర్ 3, భిక్ష. క్వశ్చన్ నెంబర్ 112. తెలుగు సాహితీవనంలో రామాయణ రచనతో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి. ఆప్షన్స్: ఆత్కూరి మొల్ల, రంగాజమ్మ, ముద్దుపలని, తరిగొండ వెంబమాంబ. ఆన్సర్ 1, ఆత్కూరి మొల్ల. క్వశ్చన్ నెంబర్ 113. చదువు విశిష్టత ఇతివృత్తంగా గల పాఠం. ఆప్షన్స్: మర్రి చెట్టు, చిన్ని శిశువు, అక్షరం, హితోక్తులు. ఆన్సర్ 3, అక్షరం. క్వశ్చన్ నెంబర్ 114. గజల్ ప్రక్రియలో అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఆప్షన్స్: రాగాలాపన, తకల్లస్, మత్ల, మక్త. ఆన్సర్ 2, తకల్లస్. క్వశ్చన్ నెంబర్ 115. ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. గీత గీసిన పదానికి అర్థం, అంటే అన్వేషించడానికి అర్థం. ఆప్షన్స్: కలవడానికి, వెళ్ళిపోవడానికి, వెతకడానికి, కృంగిపోవడానికి. ఆన్సర్ 3, వెతకడానికి. క్వశ్చన్ నెంబర్ 116. అజ్ఞుడు, నీచుడు ఏ పదానికి పర్యాయ పదాలు? ఆప్షన్స్: తెలివైనవాడు, బద్ధకస్తుడు, పామరుడు, పండితుడు. ఆన్సర్ 3, పామరుడు. క్వశ్చన్ నెంబర్ 117. ఇల్లు, వస్త్రం, కాపురం పదాలు ఏ పదానికి నానార్థ పదాలు? ఆప్షన్స్: జ్ఞానం, ప్రవాహం, వాసం, రంధ్రం. ఆన్సర్ 3, వాసం. క్వశ్చన్ నెంబర్ 118. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు వ్యుత్పత్త్యర్థ పదం. ఆప్షన్స్: పవనజుడు, ఈశ్వరుడు, తాపసుడు, మిత్రుడు. ఆన్సర్ 4, మిత్రుడు. క్వశ్చన్ నెంబర్ 119. భిక్ష పాఠ్యభాగ కవి శ్రీనాథుడు. గీత గీసిన పదానికి వికృతి. గీత గీసిన అంటే భిక్ష పదానికి వికృతి ఏంటంటే ఆప్షన్స్: పుణ్యం, కావ్యం, బిచ్చం, కుడ్యం. ఆన్సర్ 3, బిచ్చం. క్వశ్చన్ నెంబర్ 120. అగస్త్య భ్రాత ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో గుర్తించండి. ఆప్షన్స్: అమోఘమైన దీక్ష కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు గలవాడని చెప్పునప్పుడు, శత్రువులు లేకపోవడమని చెప్పినప్పుడు,
పేరు తెలియని వారి గురించి చెప్పేటప్పుడు. ఆప్షన్స్ 4. పేరు తెలియని వారి గురించి చెప్పేటప్పుడు. క్వశ్చన్ నెంబర్ 121. కింది వానిలో జాతీయం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్స్: విద్యాధికులు, నీరు కారిపోవడం, గుండెలు బరువెక్కడం, కనువిప్పు. ఆన్సర్ 1. విద్యాధికులు. క్వశ్చన్ నెంబర్ 122. కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా. ఇది ఒక. ఆప్షన్స్: పొడుపు కథ, జాతీయం, సామెత, నుడికారం. ఆన్సర్ 1. పొడుపు కథ. ఈ పొడుపు కథకి ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 123. అరకున్ కై కోసం ప్రత్యయాలు గల విభక్తి. ఆప్షన్స్: ప్రథమా విభక్తి, చతుర్థి విభక్తి, సప్తమి విభక్తి, షష్ఠీ విభక్తి. ఆన్సర్ 2. చతుర్థి విభక్తి. క్వశ్చన్ నెంబర్ 124. ఆ, ఈ, ఏ అను త్రికములు. ఆప్షన్స్: గుణములు, వృద్ధులు, సర్వనామాలు, క్రియా విశేషణాలు. ఆన్సర్ 3. సర్వనామాలు. క్వశ్చన్ నెంబర్ 125. గుడోపల న్యాయం అనేది కింది వాక్యాలలో దేనికి చెందినది? ఆప్షన్స్: పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లు, బావిలో కప్ప, ఏనుగు మింగిన వెలగపండులాగున, బెల్లం కొట్టిన రాయి అన్నట్లు. ఆన్సర్ 4. బెల్లం కొట్టిన రాయి అన్నట్లు. క్వశ్చన్ నెంబర్ 126. నీటిలో పడిన తేలు తేలుతుందా? ఈ వాక్యంలోని అలంకారం. ఆప్షన్స్: యమకాలంకారం, వృత్యానుప్రాసాలంకారం, లాటానుప్రాసాలంకారం, చేకానుప్రాసాలంకారం. ఆన్సర్ 4. చేకానుప్రాసాలంకారం. క్వశ్చన్ నెంబర్ 127. వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తే అది. ఆప్షన్స్: కర్తరి వాక్యం, కర్మని వాక్యం, అకర్మక వాక్యం, ప్రేరణార్థక వాక్యం. ఆన్సర్ 2. కర్మని వాక్యం. క్వశ్చన్ నెంబర్ 128. ధృతము అనగా. ఆప్షన్స్: రాకారము, నకారము, దకారము, మకారము. ఆన్సర్ 2. నకారము. క్వశ్చన్ నెంబర్ 129. గోడ, మేడ, అయ్య, అమ్మ ఈ పదాలు. ఆప్షన్స్: ధృత ప్రకృతికములు, ధృతములు, కళలు, సంస్కృత సమములు. ఆన్సర్ 3. కళలు. క్వశ్చన్ నెంబర్ 130. వాక్య నిర్మాణంలో ఏకవచనంలో అమహత్తుతో, బహువచనంలో మహత్తుతో చేరే పదాలు. ఆప్షన్స్: స్త్రీలను సంబోధించే పదాలు, పురుషులను సంబోధించే పదాలు, పశుపక్ష్యాదులను సంబోధించే పదాలు, జడ పదార్థాలను సంబోధించే పదాలు. ఆన్సర్ 1. స్త్రీలను సంబోధించే పదాలు.
క్వశ్చన్ నెంబర్ 131. తుది వర్ణమునకు ముందు వర్ణము. ఆప్షన్స్: ఆదేశం, ఆగమం, ఉపద, తపరకరణం. ఆన్సర్ 3, ఉపద. క్వశ్చన్ నెంబర్ 132. గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్: త్వార్థకం, సత్రార్థకం, ఛేదార్థకం, అప్యర్థకం. ఆన్సర్ 2, సత్రార్థకం. క్వశ్చన్ నెంబర్ 133. తెలుగు భాషలో లింగ నిర్ణయం. ఆప్షన్స్: శబ్దాన్ని ఆశ్రయించి ఉంటుంది, అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది, ప్రకరణమును ఆశ్రయించి ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఆన్సర్ 2, అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 134. మా గణంలో అన్ని గురువులే ఉంటాయి. ఇది. ఆప్షన్స్: సత్యం, అసత్యం, అసంబద్ధం, పాక్షిక సత్యం. ఆన్సర్ 1, సత్యం. క్వశ్చన్ నెంబర్ 135. పొట్ర శ్యామల కామశాస్త్రి రచించిన ఆంధ్ర వాచస్పత్యము ఒక. ఆప్షన్స్: ఇతిహాసం, వచన రచన, పద్య కావ్యం, నిఘంటువు. ఆన్సర్ 4, నిఘంటువు. క్వశ్చన్ నెంబర్ 136. క్వశ్చన్ నెంబర్ 136. పై పద్యంలో కవి ఒకసారి పాస్ చేసుకొని పద్యం చూడండి. ఆప్షన్స్: సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాడు, లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాడు, పార్వతిని ప్రార్థిస్తున్నాడు, మాతృవందనం చేస్తున్నాడు. ఆన్సర్ 1, సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 137. ప్రతి దినము సూర్యుడు ఉదయిస్తాడు. ఈ వాక్యంలో అవ్యయం. ఆప్షన్స్: దినము, ప్రతి, సూర్యుడు, ఉదయిస్తాడు. ఆన్సర్ 2, ప్రతి. క్వశ్చన్ నెంబర్ 138. సంధి జరుగునప్పుడు మొదటి పదం చివరి హల్లు, రెండవ పదం మొదటి హల్లుతో కలవడం. ఆప్షన్స్: ద్విత్వము, సంయుక్త, సంశ్లేష, ధృతము. ఆన్సర్ 3, సంశ్లేష. క్వశ్చన్ నెంబర్ 139. డింగ్ డాంగ్ పదాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్: మార్క్స్ ముల్లర్, సైమన్ పాటర్, సపీర్, హాకెట్. ఆన్సర్ 1, మార్క్స్ ముల్లర్. క్వశ్చన్ నెంబర్ 140. ప్రభుత్వ కార్యాలయాల్లో పని తెలుగులోనే సాగాలని సచివాలయ స్థాయి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే రావాలని ఉత్తర్వులు జారీ చేయబడిన సంవత్సరం. ఆప్షన్స్: 1989, 1988, 1987, 2014. ఆన్సర్ 2, 1988. క్వశ్చన్ నెంబర్ 141. భాషా నైపుణ్యాలలో ఎక్కువ కష్టంతో కూడుకొన్నది. ఆప్షన్స్: శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం.
ఆన్సర్ 4 లేఖనం. క్వశ్చన్ నెంబర్ 142. ముఖ భంగిమల్లో కరచరణాల ద్వారా అభినయించేది ఏది? ఆప్షన్స్: వాచికాభినయం, ఆంగికాభినయం, ముఖాభినయం, ఆంగిక ముఖాభినయం. ఆన్సర్ 2 ఆంగికాభినయం. క్వశ్చన్ నెంబర్ 143. ఒక సంవత్సర కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఆప్షన్స్: యూనిట్ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, వార్షిక ప్రణాళిక, ప్రణాళిక. ఆన్సర్ 3 వార్షిక ప్రణాళిక. క్వశ్చన్ నెంబర్ 144. పాఠ్య ప్రణాళిక అవసరం లేనిది. ఆప్షన్స్: పద్యం, గద్యం, వ్యాకరణం, సహపాఠ్య కార్యకలాపాలు. ఆన్సర్ 4 సహపాఠ్య కార్యకలాపాలు. క్వశ్చన్ నెంబర్ 145. పాఠ్య బోధన కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలు. ఆప్షన్స్: ఉన్నత విద్యా కార్యక్రమాలు, పాఠ్య పఠన కార్యక్రమాలు, సహపాఠ్య కార్యక్రమాలు, పాఠ్య ఉన్నత కార్యక్రమాలు. ఆన్సర్ 3 సహపాఠ్య కార్యక్రమాలు. క్వశ్చన్ నెంబర్ 146. కిండర్ గార్డెన్ అర్థం. కిండర్ గార్డెన్ అంటే అర్థం ఏంటి? ఆప్షన్స్: పూల తోట, పశువుల తోట, శిశువుల తోట, పండ్ల తోట. ఆన్సర్ 3 శిశువుల తోట. క్వశ్చన్ నెంబర్ 147. కాల్డ్వెల్ కుక్, గలిక్ అనే విద్యావేత్తలు కృషి చేసిన పద్ధతి. ఆప్షన్స్: క్రీడా పద్ధతి, డాల్టన్ పద్ధతి, మాంటిస్సోరీ పద్ధతి, చర్చా పద్ధతి. ఆన్సర్ 1 క్రీడా పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 148. మధురమైన భావమే కవిత్వం అన్న వ్యక్తి. ఆప్షన్స్: నార్లే, మార్లే, కార్లే, గార్లే. ఆన్సర్ 3 కార్లే. క్వశ్చన్ నెంబర్ 149. పద విభజనకు ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పద్యాన్ని బోధించే పద్ధతి. ఆప్షన్స్: పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, పూర్ణ ఖండ పద్ధతి, ఖండ పూర్ణ పద్ధతి. ఆన్సర్ 2 ఖండ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 150. బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే. ఆప్షన్స్: విషయ సప్రమాణత, అనుప్రయుక్తం, మూల్యాంకనం, ప్రాతిపదిక విషయ పరిజ్ఞానం. ప్రాతిపదిక విషయ పరిజ్ఞానం. ఆన్సర్ 3 మూల్యాంకనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.